కూడా సీఎం నిన్న అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలకు కూడా తీవ్రంగా ప్రతిపక్ష నేతలు కావచ్చు, ఇటు సినీ ప్రముఖుల నుంచి కావచ్చు కూడా కొంత అసహనం అనేది మనకి బయటకు కనిపించిందని చెప్పాలి. తర్వాత చూసుకున్నట్లయితే నిన్న ఈవినింగ్ అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకి స్పందిస్తారు అని అందరూ అనుకున్నప్పటికీ ఆయన ఆ విషయాలపైన ఎటువంటి స్పందన చేయనప్పటికీ పోలీస్ అధికారులని తప్పుపడుతూ ఆయన ఏవైతే కొన్ని అసత్య మాటలు చెప్పారు అని పోలీస్ వ్యవస్థ కావచ్చు, పోలీసు అధికారులు కావచ్చు మండిపడుతున్నారని చెప్పాలి. ఎందుకంటే మా ప్రమేయం లేకుండా జరిగిన దానికి ఇప్పుడు మళ్ళీ పోలీస్ అధికారులకి పైన తప్పుని రుద్దే ప్రయత్నం అల్లు అర్జున్ చేస్తున్నారు అని కూడా పోలీస్ అధికారులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మధ్యాహ్నం సిపి ఎవరైతే ఉన్నారో ప్రెస్ క్లబ్లో అయితే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నిన్న అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం దాని వెనకాల ఉన్న కారణాలు కావచ్చు, ఆయన మాట్లాడిన విధానం కావచ్చు, వీటన్నిటిపైన కూడా సిపి మండిపడ్డారు. మనం ఒకసారి చూసుకున్నట్లయితే మొత్తం అంటే సెట్లో 1,30,000 పోలీసు కుటుంబాలు ఉన్నాయి. అయినా కానీ మీరు పోలీస్ కుటుంబాల మీద ఇలా అసత్య ప్రచారాలు చేస్తున్నారు. మేము లేకపోతే సినిమా వాళ్ళు కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, అలాగే రాజకీయ నాయకులు కావచ్చు, వాళ్ళ పరిస్థితి ఏంటి అని కూడా సిపి సూటిగా అడగడం జరిగింది. ఎందుకంటే మేము 10 నిమిషాలు పని మానేసి కనుక బయటకు వస్తే మీకు ఎవరు కాపలా కాస్తారు, మేము ఎవరు రక్షణ కల్పిస్తారు అని కూడా సిపి ఘాటుగా వ్యాఖ్యానించారు. అలాగే సెక్యూరిటీ ఇవ్వాలంటూ ప్రెస్ మీట్కి అలాగే అక్కడికి సంధ్యా థియేటర్కి వస్తున్నట్లుగా కూడా అక్కడికి సెక్యూరిటీ ఇవ్వాలంటూ కూడా నోటీస్ ఇస్తే సరిపోదు, మా నుంచి ఆమోదం కావాలి, మేము ఆమోదం తెలిపితేనే మీరు అక్కడికి రావాలి, లేకుంటే మీరు ఎలా వస్తారు అని కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. వాళ్ళు లెటర్ పెట్టడం కరెక్టే, కానీ మేమైతే పర్మిషన్ ఇవ్వలేదు, పర్మిషన్ లేకుండా అల్లు అర్జున్ అక్కడికి వచ్చారు, అక్కడికి రావడం వల్లే తొక్కిసలాట జరిగింది, గందరగోళ వాతావరణం జరిగింది అని కూడా సిపి పేర్కొనడం జరిగింది. అసలు అక్కడ సిపి మెయిన్ అంశంతో ఏం చెప్తున్నారంటే అందరూ ఎంజాయ్ చేసినప్పటికీ మేము మీకు రక్షణ కల్పించే విధంగా మేము మీకు సూచనలు కానీ అలాగే మేము మీకు సెక్యూరిటీగా కానీ మేము వ్యవహరిస్తాము, అలాంటిది పోలీస్ వ్యవస్థపై మీకు దుష్ప్రచారం చేస్తున్నారు, మాటలు కూడా తోడు నాడుతున్నారని కూడా ఆయన చెప్పారు. అలాగే అల్లు అర్జున్ నిన్న ప్రెస్ మీట్ పెట్టడం దాని వెనకాల కూడా వాళ్ళు కొంతవరకు అసహనం వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి. ప్రెస్ మీట్ పెట్టి సమాజంలో గందరగోళం క్రియేట్ చేయడమే కాకుండా ఇలా పోలీస్ అధికారులపైనే మొత్తం తప్పంతా ఉంది అని కూడా ఆయన మాట్లాడడం కరెక్ట్ కాదని కూడా ఆయన చెప్పారు. అదేవిధంగా పోలీసుల మనోభావాలను కూడా దెబ్బతీసే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని కూడా ఆయన మాట్లాడడం జరిగింది. కళ్ళ ముందు జరిగింది ఎలా తప్పు అంటున్నారు, మేము మీకు ఇన్ఫార్మ్ చేసింది ఎలా చెప్పలేదు అంటున్నారు, మిమ్మల్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నాము అని అంటున్నారు. ఇవన్నీ మాట్లాడితే మేము ఇంకా ఊరుకునేది లేదు, మేము ఖచ్చితంగా బాధితుల తరపునే ఉంటాము, చట్టం అనేది బాధితులకి న్యాయం చేయాలనే ఉంటుంది కాబట్టి మేము ఆ పరంగానే యాక్షన్ తీసుకుంటాం, కానీ సెలబ్రిటీలను లేదంటే పలానా రాజకీయ నాయకులను మేము వాళ్ళకి సపోర్ట్ చేయమని కూడా సిపి చెప్పడం జరిగింది. అలాగే పుష్ప సినిమాలో కూడా కొన్ని పోలీసుల పట్ల, పోలీస్ అధికారుల మీద పట్ల కావచ్చు, రాజకీయ నాయకుల మీద కావచ్చు కొన్ని తప్పుడు సీన్స్ అయితే ఉన్నాయి. ఆ సీన్స్కి అసలు సెన్సార్ ఎలా పర్మిషన్ ఇచ్చింది, వీటన్నిటిని పరిగణలోకి తీసుకుంటే అల్లు అర్జున్ పైన కావచ్చు, మూవీ మేకర్స్ మీద కావచ్చు మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకునే తీరుతాము. పోలీసులతో కనుక సరిగ్గా వ్యవహరించకపోతే ఊరుకునేది లేదు అని కూడా సిపి చెప్పడం జరిగింది. అసలు అల్లు అర్జున్ కోర్టు నిబంధనలను ఏమాత్రం పాటించలేదు, ఒక ప్రాణాన్ని డబ్బుతో కొంటారా అని కూడా వాళ్ళు ప్రశ్నించడం జరిగింది. కోర్టు నిబంధనల ప్రకారం చూసుకున్నట్లయితే అసలు ప్రెస్ మీట్ పెట్టకూడదు, బయటకు వచ్చి మాట్లాడకూడదు, ఈ విధంగా కనుక మీరు చేస్తే బెయిల్ క్యాన్సిల్ చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని కూడా ఆయన చెప్పడం జరిగింది. సంధ్యా థియేటర్ వ్యవహారంలో మొత్తంగా చూసుకుంటే పోలీసులు తప్పు చేస్తే అల్లు అర్జున్ని ఎలా తప్పు పడతారు అని కూడా కొంతమంది చేస్తున్నారు ఆరోపణలు. ఈ విధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ, మీకు ఏమైనా క్లారిటీ లేకపోయినా కానీ కోర్టులో వాదించుకోవాలి. ఇలా ప్రెస్ మీట్లు బహిరంగంగా పెట్టి ఒక ముద్దాయిగా ఉన్న మీరు ప్రెస్ మీట్లు పెట్టి ఇలా బహిరంగంగా చెప్పడం తప్పు అని కూడా ఆయన చెప్తున్నారు. అలాగే చట్టం పరిధిలో ఉన్నారు అని అల్లు అర్జున్ గుర్తుంచుకుంటే మంచిది అని కూడా ఆయన ఘాటుగా వ్యాఖ్యానించడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ పెట్టి కనుక మమ్మల్ని కొంచెం అవహేళన చేయడం కానీ తప్పు పట్టడం కానీ చేస్తే మేము ఊరుకునేది లేదు అని కూడా ఆయన చెప్పేశారు, కరాఖండిగా చెప్పారని చెప్పాలి. అయితే ఇప్పుడు ఈ రోజు ఈవినింగ్ ఏంటంటే అల్లు అర్జున్ ఇంటి దగ్గర కూడా ఈ ప్రెస్ మీట్ తర్వాత సిపి ప్రెస్ మీట్లో మెయిన్గా కొన్ని విజువల్స్ అయితే ఆయన బహిరంగంగా చూపించడం జరిగింది మీడియా ముఖంగా.
ఏవైతే సంధ్య థియేటర్లో జరిగిన సంఘటనని కళ్ళకు కట్టినట్లుగా ఆయన చూపించారు. ఆ విజువల్స్ లో మొత్తం చూసుకుని క్లియర్ కట్ గా బాధిత కుటుంబానికి ఖచ్చితంగా అల్లు అర్జున్ సహాయపడాలి, తప్పంతా అల్లు అర్జున్ది అన్నట్లుగా కూడా ఈరోజు ఓయూ చేసి స్టూడెంట్స్ కూడా అల్లు అర్జున్ ఇంటి దగ్గర ధర్నా చేయడం జరిగింది. బాధిత కుటుంబానికి 25 లక్షలు, ఒక 20 లక్షలు, 30 లక్షలు ఇచ్చి చేతులు కడిగేసుకుంటామంటే ఊరుకునేది లేదు. ఖచ్చితంగా ₹1 కోటి నష్టపరిహారం అనేది కుటుంబానికి ఇవ్వాలి. అలాగే ఆ కుటుంబానికి ఎల్లప్పుడూ అండదండగా ఉండాలి అని కూడా అక్కడ ధర్నాకి దిగడం జరిగింది. అక్కడ సెక్యూరిటీ సిబ్బంది కూడా కాస్త తక్కువగా ఉండడం వల్ల ఇంట్లోకి చొరబడి జేఏసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో పూల కుండీలను కావచ్చు, కాస్త అక్కడ గందరగోళ వాతావరణం అయితే క్రియేట్ చేశారు. పూల కుండీల్ని సైతం అక్కడ పగలగొట్టడం జరిగింది. ఆ సమయంలో అల్లు అర్జున్ అయితే ఇంట్లో లేరని కూడా అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. మిగతా కుటుంబ సభ్యులందరూ ఇంట్లోనే ఉన్నారు. అల్లు అర్జున్ తప్పించు అని కూడా కొంత మేరకు సమాచారం ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే సంధ్యా థియేటర్ విషయంలో అల్లు అర్జున్ ఏదైతే తప్పు చేశారు అని అందరూ భావిస్తున్నారో, పోలీస్ అధికారులు కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం పైన ఖచ్చితంగా అందరూ కూడా స్పందించాలి. సినీ ప్రముఖులు అనేవాళ్ళు కూడా దీనిపైన స్పందించాలని కూడా ఏజీ స్టూడెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే చిలికి చిలికి గాలివాన అయినట్లు సంధ్యా థియేటర్ ఇష్యూలో ఏం జరిగిందో మనం చూసాము. ఆ ఇష్యూ అనేది ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ కావచ్చు, తర్వాత రేవంత్ రెడ్డి స్పందించడం దగ్గర నుంచి చూసుకోవచ్చు, నిన్న ప్రెస్ మీట్ దగ్గర కావచ్చు, ఇదంతా రోజు రోజుకి పెరుగుతుందనే చెప్పాలి. చిలికి చిలికి గాలివాన అవుతుంది అనే పరిస్థితులు అయితే మనకి కనబడుతున్నాయని చెప్పాలి. మొత్తంగా ఇది అల్లు అర్జున్ ఇష్యూలో అప్డేట్స్.